నమస్తే. మన రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి విశ్వవిద్యాలయాలు సమస్యలు, అధ్యాపకులు సమస్యలు వీటి చుట్టూ చాలా పెద్ద చర్చ జరుగుతున్నది. 2-3 రోజుల కింద సచివాలయం ఎదురుగా కొంతమంది అధ్యాపకులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, ఆ వీడియోలు చాలా సోషల్ మీడియాలో చాలామంది చూసినాయి. అవి మరి ఈ అధ్యాపకులు ఎవరు, వీరు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి, వీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర ఆ ఆందోళన చేయడానికి కారణం లేదా వారి ఆవేదన వ్యక్తీకరించిన 2 అధ్యాపకులు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మేడం గారు, మీ పేరు, మీ సమస్య ఏమిటి? నా పేరు డాక్టర్ వరలక్ష్మి. వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో గత 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. నేను పార్ట్ టైం అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్స్ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. ఇంకా అదే కాకుండా పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా గత 10 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను మా పార్ట్ టైం అధ్యాపకుల కోసమని. నేను డాక్టర్ యుగేందర్ నాతి, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల తత్వశాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను. పార్ట్ టైం టీచర్గా చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అంటే మీరు సెక్రటరియట్ ముందు ఎందుకు ఆందోళన చేశారు ముందు అది చెప్పండి, తర్వాత మనం ఇతర విషయాల్లోకి వెళ్దాం. ఎస్, సెక్రటేరియట్ ముందు ఆందోళన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 15-20 సంవత్సరాల నుంచి పార్ట్ టైం టీచర్స్ యూనివర్సిటీలలో సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకుండా సంవత్సరం పొడుగుతో పనిచేస్తే కూడా 6 నెలలు జీతాలు తీసుకుంటూ, అంటే ఒక సెమిస్టర్ 3 నెలలు, మళ్ళొక సెమిస్టర్ 3 నెలలు. సో పార్ట్ టైం అనే లేబులింగ్ ఉండడం వల్ల మాకు జీతాలు తక్కువ ఇస్తూ ఉన్నారు, తక్కువ స్థాయిగా చూస్తూ ఉన్నారు, శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. సో కాబట్టి మేము దీన్ని అవాయిడ్ చేయడం కోసం, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ని మేము గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఆ సిచ్యువేషన్ కోసము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఒక 100 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ముఖ్యంగా అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము దానికోసం పోరాడినాము. మేము కలవని మినిస్టర్ కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, లేదంటే ఉన్నతాధికారి కానీ, విద్యాధికారి కానీ ఎవరూ లేరండి, ఇంక్లూడింగ్ అవర్ వైస్ ఛాన్సలర్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా వైస్ ఛాన్సలర్ దగ్గర పోతే గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్ దగ్గర పోతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అంటారు, కౌన్సిల్ దగ్గరికి పోతే మీ యూనివర్సిటీస్ అటానమస్ బాడీస్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ విత్ యువర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీనికోసము ప్రభుత్వం చుట్టూ చాలా తిరిగినాం సార్. తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టానికి ఆ కంపెన్సేషన్ కోసమన్నా కనీసం ఈ ప్రజాపాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దానిలోనైనా మా సమస్యలు తీరుతాయనే ఉద్దేశంతో మేము ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చినాము, పోరాడినాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా మా కృషి ఉంది. కానీ అయినప్పటికీ ఈ 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కూడా ఆల్మోస్ట్ అలాంటి సిచ్యువేషనే ఉంది. అండ్ ఎడ్యుకేషన్కి ఒక మినిస్టర్ లేకుండా పోయింది. ఇప్పటికీ కూడా స్టిల్ గవర్నమెంట్ వచ్చిన ద వెరీ నెక్స్ట్ డే నుంచి మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ, 12 యూనివర్సిటీలు ఉన్న అన్ని వైస్ ఛాన్సలర్కి ఇప్పటికి ఒక 10-15 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అండ్ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో స్టిల్ విత్ ది సీఎం సార్. సీఎం గారి దగ్గరే ఉంది. మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేడు, పోయి కనీసం కలవాలంటే. సీఎం ఉంటాడు కదా, సీఎమే కదా, సీఎం దగ్గర. అవును. సో కాబట్టి మేము సీఎం సార్ని కలవడం కోసమనే సెక్రటేరియట్కి వెళ్ళి చలో సెక్రటేరియట్ ప్రోగ్రామ్ని మొన్న 17th నాడు, మేము ఏప్రిల్ 17th నాడు కాల్ ఫర్ చేసినాము. ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి సీఎం సార్ని కలిసి క్యాబినెట్ పోర్ట్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరికీ మా సమస్యను విన్నవించుకొని 15-20 సంవత్సరాలుగా మేము ఎలాగ విద్రోహానికి గురవుతూ ఉన్నాము, శ్రమదోపిడికి గురవుతూ ఉన్నాము అని చెప్పుకోవడం కోసం, మా స్థితిని మార్చుకోవడం కోసం అని చలో సెక్రటేరియట్. మేడం, గవర్నమెంటు యూనివర్సిటీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని చెప్తున్నారు. భర్తీ చేస్తామని చెప్పిన ప్రకటన వచ్చిన కొద్ది రోజులకు మీరు ఆందోళన చేయడం ఎందుకు? అది జీవో నంబర్ 21 ఏప్రిల్ 4వ తారీఖున రిలీజ్ అయింది సార్. దాంట్లో గైడ్లైన్స్ ఏమున్నాయంటే, యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ యొక్క ప్రాధాన్యం కానీ, మేము ఫస్ట్ స్టెప్ మేము స్క్రీనింగ్కి కూడా ఎలిజిబుల్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు. అంటే దీంట్లో ఏముందంటే మా జాబ్ సెక్యూరిటీ ఎక్కడ కూడా లేదు. అంటే యూనివర్సిటీలో పనిచేస్తున్నాము, మేము బయటికి వెళ్ళి వేరే వాళ్ళు వచ్చేటట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధానమైనటువంటి 3 డిమాండ్లే సార్ మేము మొన్న చెలో సెక్రటరీకి పిలుపునిచ్చింది. ఫస్ట్ ఒకటి, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించండి. ఇప్పుడు ఇన్నేళ్ళు 10-15 ఏళ్ల నుంచి 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి
టీచింగ్ కౌంటింగ్ చేయండి, సర్వీస్ కౌంట్ చేయండి, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేటటువంటిది 2009లో వచ్చింది. దాన్ని అపాయింట్మెంట్స్ 2013లో జరిగినాయి. కాబట్టి ఇన్నేళ్ళు 16 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, మేము వెల్కమ్ చెప్తున్నాం, మేము నోటిఫికేషన్కి స్వాగతిస్తున్నాం. కానీ మరి యూనివర్సిటీలో మరి 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు పనిచేస్తున్నాం. మరి మా సర్వీస్ కౌంట్ చేయాలి కదా సార్, మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా. మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి, మా సర్వీస్ కౌంట్ చేయండి, మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి, నోటిఫికేషన్ జీవో నంబర్ 21 వెల్కమ్ చెప్తూ రిలీజ్ చేయండి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ని మేము ఎన్నో అడుగుదామని చెప్పేసి మొన్న 17th నాడు చెలో సెక్రటరీ పిలుపునివ్వడం జరిగింది. మాకు అక్కడ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి 10 పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని అందరినీ ఉంచడం జరిగింది. కేసులు అయినా మీ మీద? కేసుల మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని మార్నింగ్ అరెస్ట్ చేసారు సార్, ఈవినింగ్ వదిలేసారు. ఇక్కడ రండి మీరు. ఇక్కడ గవర్నమెంట్ జీవో నెంబర్ 21, అందులో ఉన్న అంశాలు ఏమిటి? గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 21 ఇదండి. దీనిలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఇది అంటే తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో పర్మనెంట్ ప్రాతిపదికన అంటే శాశ్వత ప్రాతిపదికన నియామకాల కోసం ఇచ్చినటువంటి అధ్యాపకుల నియామకాల కోసం ఇచ్చినటువంటి గైడ్లైన్స్. అయితే దీంట్లో డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆస్పిరెంటు అతని అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే డిగ్రీలో ఉన్న మార్కులు, పీజీలో సాధించిన మార్కులు, యూజీసీ నెట్, స్లెట్, లేదంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ సెట్ కానీ స్లెట్ కానీ, లేదంటే యూజీసీ జేఆర్ఎఫ్ లాంటివి కానీ, లేదంటే పోస్ట్ డాక్టరల్ అవార్డు కానీ, లేదంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది వీళ్ళకి, లేదా ఏదైనటువంటి పరిశోధనా పత్రాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా పరిశోధనా పత్రాలు సమర్పించారా, వాటికి ఇట్లా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కేటగిరీలో కొంత వెయిటేజ్ ఉంటుంది. ఇది అంటే యూజీసీలో ఉన్న చాలా వాటిని తీసుకున్నారు, దేనికి ఎంత వెయిటేజ్ చేయాలి, కానీ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోలేదు. ఇప్పుడు యూజీసీ గైడ్లైన్స్ 2018లో రిలీజ్ చేసింది. యూనివర్సిటీలలో పర్మనెంట్ ప్రాతిపదికన ఉద్యోగ భర్తీల కోసం తీసుకోవాల్సినటువంటి ప్రతిపాదనలు, కన్సిడర్ చేయాల్సినటువంటి ప్రతిపాదనలు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే చాలా విషయాలలో అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు యూజీసీ డిగ్రీ ఉంది, డిగ్రీ వెయిటేజ్ పీజీకి 12 మార్కులు ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ పీహెచ్డీకి 10 మార్కులు ఇచ్చారు. పీహెచ్డీ అనేది హైయెస్ట్ డిగ్రీ, ఒక యూనివర్సిటీ ఇచ్చేటువంటి హైయెస్ట్ డిగ్రీ. పీజీ కంటే కూడా చాలా పెద్దది అది. దానికి రీసెర్చ్ అనుభవము, నాలెడ్జ్ చాలా కావాలి. యూజీసీ ఏమో 30 మార్కులు ఇస్తూ ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో 21లోనేమో 10 మార్క్స్ ఉన్నాయి, దట్ ఈస్ లెస్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్. ఇట్లా చాలా విషయాలలో ఉన్నాయి. అంటే ఎందుకు అట్లా జరిగినట్లు? అది అవగాహన లోపం అండి. ఇది ఒకటి. ఈ జీవో నెంబర్ 21లో రేషనలైజేషన్ అనేది లేదు. సో ఇట్ ఈస్ నాట్ రేషనల్. దీన్ని ఫ్రేమ్ చేసిన అధికారులు వచ్చినా మేము వెరీ స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతాం. ఎందుకు అంటే యూజీసీ రెగ్యులేషన్స్లో మనకు ఆ పాటించవలసిన వాటిని ఇంక్లూడ్ చేయాల్సిన వాటి అన్ని ఇందులో ఇంక్లూడ్ చేయలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. యూజీసీ హిస్టరీలో మనం మినిట్స్ కనుక మొత్తం తీసి ఒక 30 years 40 years హిస్టరీ కనుక తీసి చూస్తే ఎక్కడ కూడా కాంట్రాక్ట్ అనే పదం ఉండదు. సారీ టు సే పార్ట్ టైమ్ ఆర్ గెస్ట్ ఫ్యాకల్టీ, then later on they will convert it to ad hoc and then they can be regularized. ఇట్లా ఉంటుంది. అంటే యూజీసీ ప్రకారము యూజీసీ హిస్టరీలో కనుక మనం చూస్తే ఐదర్ పార్ట్ టైం టీచర్స్ కానీ లేదా గెస్ట్ ఫ్యాకల్టీ కానీ అడ్హాక్గా మార్చబడి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయబడిన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో తీసుకుంటే కనుక 90స్లో ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్, వీళ్ళందరూ కూడా పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యి తర్వాత అడ్హాక్గా మార్చబడి తర్వాతగా రెగ్యులరైజ్ చేయబడిన వాళ్ళే. కానీ కాంట్రాక్ట్గా తీసుకోలేదు. యూజీసీ హిస్టరీలో కాంట్రాక్ట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్ అనేది మనకు ఒకటి ఉంది. దీంట్లో ఒక కాలం ఉంది. దాంట్లో ప్రైవేట్ కాలేజీ రాటిఫైడ్ లెక్చరర్సు, గవర్నమెంట్ కాలేజీ రాటిఫైడ్ లెక్చరర్సు, గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్న అండ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్, వీళ్ళకు వెయిటేజ్ ఇచ్చి వాళ్ళ సర్వీస్కు పాయింట్స్ ఇచ్చి, అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చారు. కానీ యూనివర్సిటీలో 20-25 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లను అందులో ఇంక్లూడ్ చేయలేదు. మరి వీళ్ళు పాఠాలు చెప్పనట్ట. కానీ నాకు ఇక్కడ ఒకటి, 20 సంవత్సరాల కింద పనిచేసినప్పుడు మీరు పాఠం చెప్పిన అతను కూడా మళ్ళీ మీకు పోటీ వస్తాడు. ఇక్కడ వస్తారు కదా పిల్లలు, మీతో చదువుకున్న స్టూడెంట్స్
వాళ్ళు ప్రొఫెసర్కి వస్తారు. మరి ఇది జీవో తయారు చేయడం అనేది ఇన్నేళ్ళు, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళతో మీరు రిటైర్మెంట్ అవుతారు. 35 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీసు, ఇప్పటికీ 25 ఏళ్ళు అయింది మీది, మ్యాక్సిమం 10 ఏళ్ళు. ఎట్లా మీరు అంటే దీన్ని విద్యాశాఖ వాళ్ళకు అది లేదన్నట్లు ఏమిటిది? మనకు సార్ ఒకటి ఏంటంటే, మనకు ఇప్పుడు జేఈ లాంటి ఎగ్జామ్స్లో, నీట్ లాంటి ఎగ్జామ్స్లో డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్ పెడతారు. ఆ క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బట్టి కానీ ఇంకా మిగతా విషయాలను బట్టి కానీ మనకు స్టాండర్డైజ్ చేస్తారు. 88 మార్కులు ఒక ఆయనకు వస్తాయి, 78 మార్కులు ఒక్కొక్క ఆయనకు వస్తాయి. కానీ స్టాండర్డైజ్ చేసి ఒక కామన్ ఆ స్టాండర్డైజ్డ్ మార్క్స్ను వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు 20-25 ఇప్పుడు ఇందులో మేము 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న ఏ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసరా అధ్యాపకుడు ఎవరైనా సరే బహుశా 20-25 ఏళ్ళ కింద డిగ్రీ చేసి ఉంటారు సార్. జనరల్గా మాట్లాడుకుంటే అప్పుడు ఆ కాలంలో 60% రావడం చాలా గొప్ప. అవును, ఆ రోజుల్లో కాకతీయ యూనివర్సిటీ లాంటి రూరల్ అప్పుడున్న రెండే మనకు ఉస్మానియా రీజన్లో లేదా తెలంగాణ రీజన్లో 2 యూనివర్సిటీస్, ఒకటి ఉస్మానియా ఒకటి కాకతీయ. అంతే. సో కాకతీయ లాంటి యూనివర్సిటీస్లలో 60% రావడమే చాలా గగనం అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు 2007-06 తర్వాతకి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, ఇట్లా చాలా యూనివర్సిటీలకు ఇచ్చింది. కొత్త యూనివర్సిటీస్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా ఎక్కువ ఇచ్చుకుంటారు. ఎందుకు అంటే ప్రమోట్ చేసుకోవాలి, మనకు స్టూడెంట్స్ ఎక్కువ రావాలి. ఇది వెరీ కామన్. కొత్త ప్రైవేట్ కాలేజ్ పెట్టుకున్నారనుకోండి, దే విల్ ట్రై టు ప్రమోట్ దేర్ కాలేజ్ బై గివింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా మార్క్స్. సరే, ఏదేమైనప్పటికీ సో కాబట్టి 20-25 సంవత్సరాల కింద ఉన్నటువంటి వాళ్ళను ఆ మార్క్స్తోని ఇప్పుడున్నటువంటి వాళ్ళ మార్క్స్తో పోటీ పడాలంటే కొంచెం కష్టమైనటువంటి విషయమే. సో ఈ డిగ్రీ అంశం ఒకటి మళ్ళీ రీకన్సిడర్ చేయాలి, దానికి ఇచ్చిన వెయిటేజు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే యూజీసీ గైడ్లైన్స్లో ఇచ్చిన దానికేమో 80% అండ్ అబోవ్ % ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి మార్క్స్ ఇస్తే 60 to in between 60 and 80 వాళ్ళకి ఒక రకమైనటువంటి మార్క్స్ సేమ్ వెయిటేజ్ ఇచ్చారు. కానీ దీంట్లో అట్లా లేదు. మనకు 60 to 70 ఒకటి, 50 to 60, 55 to 60 ఇట్లా అంటే 70కే స్టాప్ చేసేసారు. దీనివల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. యూజీసీ ప్రకారం 60-70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈక్వల్ వెయిటేజ్ వస్తే ఇక్కడ మన దగ్గర వాళ్ళకన్నా వీళ్ళకు ఎక్కువ మార్క్ ఉంటుంది. 60-70 వాళ్ళకే డిఫరెన్సియేషన్ వస్తుంది, వేరియేషన్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డిగ్రీలో మార్క్స్ తక్కువ ఉన్నటువంటి టీచర్లు వాళ్ళు మార్కులు వేస్తే వాళ్ళు పాఠాలు చెప్తే ఇప్పుడు నెట్లు జేఆర్ఎఫ్లు సాధించుకొని పిహెచ్డీలు చేసిన స్టూడెంట్స్ వచ్చి వీళ్ళకే కాంపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంపీట్ చేయదనట్లేదు, జస్ట్ మేము గర్వపడతాము, మా స్టూడెంట్స్ మాతోని పోటీ పడే స్థాయికి వచ్చారంటే మేము టీచర్లుగా తప్పకుండా గర్వపడతాం. కానీ మా సర్వీస్కు వాల్యూ ఇవ్వాలి కదా. మేము 15-20 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తున్నప్పుడు సెట్, నెట్, జేఆర్ఎఫ్, పిహెచ్డి, పీడిఎఫ్ వాట్ నాట్ యూజీసీ పెట్టిన ప్రతి క్రైటీరియాకు వీఆర్ ఫిట్ అవుతున్నాం. కాబట్టిగా మేము ఏమంటున్నామంటే మా సర్వీసును గత ప్రభుత్వము కావాలని కిందికి నెట్టేసింది, సప్రెస్ చేసింది. ఏ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వము మమ్మలను కాంటాక్ట్ టీచర్లుగా కాకుండా, ఎందుకంటే యూనివర్సిటీలలో యూజీసీ రూల్ 2018 గైడ్లైన్స్ ప్రకారం మనకు 16 క్లాసెస్ పర్ వీక్ ఉంటే ఈక్వల్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ 16 క్లాసులు ఉండాలి. 16 క్లాసులు ఉండాలి వారానికి. అయితే మనకు అంతకుముందు 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు ఎవరైతే 12, 13, 14 క్లాసులు ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్లు వాళ్ళకు 1-2 ఎవరన్నా ప్రొఫెసర్ రిటైర్ అయితేనో 1-2 క్లాసులు వస్తే 16 క్లాసులు రాగానే ఆటోమేటిక్గా కాంటాక్ట్ టీచర్గా అప్గ్రేడ్ అయ్యేవారు. ఎందుకంటే అందరూ త్రూ ప్రాపర్ సెలెక్షన్ కమిటీ త్రూ యూనివర్సిటీ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. సో మళ్ళీ అగైన్ ఇంటర్వ్యూ పెట్టి మళ్ళీ సెలెక్షన్ ఉండకపోయేది. ఫస్ట్ వాళ్ళని తీసుకుంటప్పుడే ప్రాపర్ సెలెక్షన్, దానికి సెలెక్షన్ కమిటీ, దానికి చైర్మన్, యూనివర్సిటీ క్రైటీరియాగా యూనిట్గా తీసుకునేవాళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు 16 వర్క్ లోడ్ పర్ వీక్ రాగానే కాంటాక్ట్ టీచర్గా అయ్యేవారు. కానీ 2014లో ఈ సెప్టెంబర్ అంటే మనకు ఆగస్టులో గవర్నమెంట్ ఫామ్ అయితే, జూలైలో ఫామ్ అయితే ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు కాకముందుకే మనకు ఇదొక హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఒక సర్క్యులర్, ఇది జీవో కూడా కాదండి, ఒక సర్క్యులర్ ఏమని గత ప్రభుత్వం ఇచ్చింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇది. దీన్ని మేము బేషరతుగా వ్యతిరేకించినాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడినాం, కాలేదు. అందుకనే మేము ఏముంది దాంట్లో చెప్పండి. దీంట్లో ఏముంది అని అంటే యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ టీచింగ్ పొజిషన్లు, పార్ట్ టైం టీచింగ్ పొజిషన్లు లేదా పర్మనెంట్ పొజిషన్లు, టెంపరీ ఆర్ పర్మనెంట్ ఇల్లీగల్ వేలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టికి మా దృష్టికి రాకుండా, ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా
మీరు ఎలాంటి నియామకాలు చేయొద్దు అన్నారు. కానీ ఇది ఏది కూడా ఇల్లీగల్గా జరిగినటువంటి సందర్భాలు కానీ ఎక్కడా లేవండి. ప్రతి రిక్రూట్మెంట్ కూడా అది రెగ్యులర్ అయినా టెంపరీ అయినా నోటిఫికేషన్ ఇచ్చి త్రూ నోటిఫికేషన్ ప్రాపర్ ఛానల్ ద్వారానే జరిగినాయి. మేడం గారు, ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో పోయిన గత ప్రభుత్వానికి ఆ అంశాన్ని లేవనెత్తుతూ లేదా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది రకరకాల పేర్లు ఉన్నాయి కదా, వీటిపైన గవర్నమెంట్గా మెమరాండం ఇచ్చే ప్రయత్నం జరిగిందా గత ప్రభుత్వానికి? చాలాసార్లు తిరిగాం సార్. మేము ఇది 2014లో రిలీజ్ అయినటువంటి చిన్న సర్క్యులర్ మాత్రమే, నాట్ గవర్నమెంట్ ఆర్డర్. అందుకని అప్పటి నుంచి ఇప్పుడు 2025 వరకు ఒక దశాబ్ద కాలం పాటు మేమందరం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా వెళ్లకుండా ఇది అడ్డుకట్టలాగా మమ్మల్ని వేసింది. దీన్ని తీయించడానికని మేము విద్యాశాఖ మంత్రి, పూర్వ విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా, తీయించడానికంటే దాన్ని మీ ఉద్దేశంలో దాన్ని రద్దు చేయమనే ఈ సర్క్యులర్ని ఎత్తివేసినట్టయితే మేమందరం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ లాగా అయిపోతాం. ఇది గవర్నమెంట్ దగ్గరికి మేము ప్రతిసారి వెళ్తే మీ యొక్క యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అంశం ఇది, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. మళ్ళీ వైస్ ఛాన్సలర్ అయితే ఇది గవర్నమెంట్ సర్క్యులర్ వచ్చినటువంటిది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి కానీ, హరీష్ రావు దగ్గరికి కానీ, అందరి దగ్గరికి కూడా మేము చాలాసార్లు తిరగడం జరిగింది సార్. ఎన్నోసార్లు ఒక 10-15 ఒక్కొక్కరికి రిప్రజెంటేషను 15 టైమ్స్ ఇచ్చుంటాం నియర్లీ మేము. ఆ విధంగా అంటే జస్ట్ మేము ఒక రెగ్యులర్ కాకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్లో పడితే ఒక 12 నెలల శాలరీ వస్తుంది కదా, మా కుటుంబాలన్నీ బాగుపడతాయి కదా అన్నట్టుగా, జీవనోపాధి కలుగుతుంది అని చెప్పి అన్ని గవర్నమెంట్కి మేము ఇవ్వడం జరిగింది. ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు మినిస్టర్స్ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళు ఈ విధంగా గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అటు అని ఇట్లా మాకు ఒక 10 ఏళ్ల కాలంని తీసుకున్నాం. కానీ ఇక్కడ మీరు మిగతా టీచర్లకు అంటే అధ్యాపకులకు, ప్రొఫెసర్లకు మీకున్న తేడా ఏమిటి? పేరు ఒకటేనా? పేరు ఒకటే సార్. అన్ని వర్క్స్ కూడా మేము ఇప్పుడు ఎగ్జామినర్గా, తర్వాత పేపర్ సెట్టర్గా, బీఓఎస్ మెంబర్గా అన్ని కాలేజీలకు మేము వెళ్తూ ఉంటాము. అన్ని కాన్ఫిడెన్షియల్ వర్క్స్ కూడా మేము చేస్తూ ఉంటున్నాము. ఇన్విజిలేషన్ డ్యూటీస్ చేస్తూ ఉన్నాము, పేపర్ కరెక్షన్స్ చేస్తూ ఉన్నాము, స్క్వాడ్ డ్యూటీలు చేస్తూ ఉన్నాము. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా, బీఓఎస్ మెంబర్గా కొన్ని కాలేజీలలో కూడా వెళ్తున్నాం. యాజ్ ఏ ఎగ్జామినర్గా, యాజ్ ఏ పేపర్ సెటర్, కాన్ఫిడెన్షియల్ వర్క్స్ అన్నీ కూడా మేము గత 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా నిర్వర్తిస్తూనే ఉన్నాం సార్ అవన్నీ. ఇక్కడ ప్రభుత్వము మీరు 2 ప్రభుత్వాల మీద క్వశ్చన్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం కనుక కొంచెం మీకు అనుకూలంగా ఉంటే మీ సమస్య పరిష్కారం? మాకు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, మేము కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్నే ఉన్నాము. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. సో ఎందుకంటే గత ప్రభుత్వంకు 100,000 సార్లు మేము విన్నవించుకున్నా మా సమస్య తీరలేదు. కాబట్టికనే మేము ఆ ప్రభుత్వానికి గద్దె దింపే ప్రయత్నం చేసినాం, మేము సక్సెస్ అయినాం. దాంట్లో ఎలాంటి అది లేదు. కాకపోతే మా ఆవేదన ఏంటంటే మా సమస్యను ఇప్పుడు పార్ట్ టైం అంటే యూనివర్సిటీలలో, రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన పార్ట్ టైం టీచర్ల సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకుపోయేటువంటి సరైనటువంటి అధికారి మాకెవరు కూడా హెల్ప్ చేయట్లేదు. ఇది ముఖ్యమైన సమస్య. ఎందుకు అని అంటే మేము ప్రజావాణిలోకి వెళ్ళి కూడా 2-3 సార్లు వెళ్ళి, ఒకరిద్దరం కాదు, ఒక 100-200 మంది మేము వెళ్ళి కూడా మనకు అక్కడ చిన్నారెడ్డి సార్ ఎవరైతే దానికి ఇన్ఛార్జ్ ఉన్నారో వారి నుంచి మేము ఫార్వర్డ్ చేయించినాం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి. మా ఫైల్ అక్కడి నుంచి పుటప్ అయింది. మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ నుంచి కూడా మా ఫైల్ను సెక్రటేరియట్కి పుటప్ చేయించినాం త్రూ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. స్టిల్ అది చేసి కూడా ఇప్పుడు 6 నెలలు దాటింది, సంవత్సరం దాటింది, ఇంతవరకు ఏ ప్రయోజనం లేదు. అంటే మా ఆవేదన ఎందుకు చెప్తున్నామంటే మేము సంవత్సరంలో అన్ని పనులు చేస్తే ఒక పర్మనెంట్ టీచర్ ఏ పనులు చేస్తాడో, ఏ క్లాస్లో పాఠం చెప్తాడో మేము అదే క్లాస్లో పాఠం చెప్తున్నాం, అదే పేపర్ చెప్తాం, అదే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎంఏ, ఎంఈడి, పిహెచ్డి, సెట్, నెట్ ప్రతిదీ ఉన్నాయి. మాకు ఈక్వల్ వర్క్ చేస్తున్నాం, ఈక్వల్ క్వాలిఫికేషన్స్ వస్తున్నాయి. ఈక్వల్ పొజిషన్ లేక, లేబులింగ్ లేక మాకు శాలరీస్ దగ్గరకు వచ్చేటప్పటికి 6 నెలల జీతమే వస్తుంది. మాకు సంవత్సరం మొత్తం పనిచేస్తున్నాం, 6 నెలలే వస్తుంది. అది కూడా ఒక క్లాసుకు థియరీ క్లాస్ అయితే గంటకు 700, అంటే మాది హవర్లీ బేస్డ్ సార్ పూర్తిగా. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడి మేము విద్యార్థి నాయకులుగా, స్కాలర్స్గా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం మేము కొట్లాడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అత్యంత దారుణంగా అణచివేయబడ్డ సెక్షన్ ఎవరైనా ఉన్నారంటే యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లు. ఇది ఏ వేదిక మీదనైనా కూడా మేము చెప్తాం. ప్రభుత్వం చర్చకు పిలిచినా మేము దీని మీద ఆధారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే గంటకు 700 రూపాయలు మాకు కట్టిస్తుంది యూనివర్సిటీ.
అది థియరీకి. ఒకవేళ ప్రాక్టికల్ అయితే మా సైన్స్ మిత్రులు ఉన్నారు, వాళ్ళకు ఒకవేళ 16 క్లాసులకు 16 క్లాసులు, 15 క్లాసులకు 15 క్లాసులు ప్రాక్టికల్సే ఉంటే కనుక వాళ్ళకు గంటకు 350 రూపాయలు మాత్రమే ఇస్తారు. మా పరిస్థితి దారుణం. అంటే ఇందులో ఇంకో దారుణం ఏంటంటే సైన్స్ మిత్రులు, అది ల్యాబొరేటరీలో కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు అనంటే యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు, గత 15-20 సంవత్సరాలుగా లేదు. ఆడొక ల్యాబ్ అసిస్టెంట్ లేడు, ఓ క్లర్క్ సరిగ్గా లేడు. సో ఎవరైతే పార్ట్ టైం టీచర్, ఈ బర్డెన్ అంతా అంటే బానిసకు ఒక బానిస, బానిసకు ఒక బానిస అన్నట్టు పర్మనెంట్ టీచర్స్ ఏమో కాంట్రాక్ట్ టీచర్స్కు కొంచెం వేస్తారు, సెకండ్ లెవెల్, లేదా నువ్వు ఈ పని అప్ప చెప్పేసి అని చేయని చెప్పేస్తారు. వాళ్ళేమో మా మీద రుద్దేస్తారు, వాళ్ళేమో మా మీద ప్రెషర్. సో కాబట్టి బ్యాక్ టు ద ఎండ్ మొత్తం యూనివర్సిటీ బాధ్యత అంతా కూడా టీచింగు ఎక్కువగా మోర్ దెన్ 50% ఫ్యాకల్టీ మేమే ఉన్నాం అన్ని యూనివర్సిటీలలో పార్ట్ టైం టీచర్స్. సో టీచింగ్ బాధ్యతలు మొత్తం కూడా యూనివర్సిటీలలో పార్ట్ టైం టీచర్ల మీదనే ఉంది. అంత తక్కువ వేజెస్ తీసుకుంటూ సంవత్సరానికి 6 నెలల జీతమే తీసుకుంటూ సంవత్సరం పొడుగున పనిచేస్తూ కూడా మేము అంటే సెమిస్టర్ సార్, ఒక అకాడమిక్ ఇయర్కు 2 సెమిస్టర్లు ఉంటాయి. ఒక సెమిస్టరు 90 డేస్ నడుస్తుంది, ఇంకో సెమిస్టరు 90 డేస్ నడుస్తుంది. ఈ 90 డేస్లో ఇప్పుడు ఆగస్టు 15th వస్తుంది, జనవరి 26th వస్తుంది, దసరా పండుగ వస్తుంది, సంక్రాంతి పండుగ, ఇవన్నిటికీ మాకు రెమ్యునరేషన్ ఇవ్వరు. ఈరోజు హాలిడేనా, ఈరోజు జీతం కట్టం. అంటే హవర్లీ బేసిస్ కింద ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఇట్లా నెట్టేసిరు కాబట్టి మాకు ఈ 90 డేసు 180 డేస్ మాత్రమే, 160 డేస్ మాత్రమే మాకు జీతం వచ్చే అవకాశం ఉంది 365 రోజులకు. అందుకని 6 నెలల జీతం అని అంటున్నాం. సో సంవత్సరం పనిచేస్తున్నాం. ఇట్లా గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు అందుకనే మేమేమంటున్నామంటే మా 3 డిమాండ్లు ప్రధానంగా మేము ముందుకు తీసుకురా. ఇప్పుడు మన మైక్ టీవీ తరఫున మేము తీసుకొచ్చేది ఏంటంటే, ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే, మేము 15-20 సంవత్సరాలుగా నష్టపోతూ ద్రోహానికి గురై అన్యాయానికి గురై పని చేసినాం. మా యూనివర్సిటీల పట్ల, మేము చదువుకున్న కాలేజీల పట్ల మాకున్నటువంటి నిబద్ధత, ప్రేమ, కేవలం దాని ఆధారంగానే తక్కువ జీతాలు వచ్చినా మేము పనిచేసినాం. మేము నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం, ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ గ్రోత్ ప్రకారం కూడా మేము నష్టపోయినాం. ఎందుకంటే ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పర్మనెంట్ హోదాలో ఉంటే యూజీసీ ప్రాజెక్టులు ఇస్తుందండి, అట్లీస్ట్ కాంట్రాక్ట్ హోదాలో ఉన్న యూజీసీ ప్రాజెక్ట్స్ ఇస్తుంది. ఒక ఇంటర్నేషనల్ సెమినార్కి ఒక ఫారిన్ కంట్రీకి వెళ్తే యూనివర్సిటీ కొంత అసిస్టెన్స్ ఇస్తుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇటు ప్రాజెక్టులు మీకు మిస్ అవుతూ ఉన్నాము, ఇటు ఒక నేషనల్ సెమినార్ కానీ ఇంటర్నేషనల్ సెమినార్ కానీ పోలేని పరిస్థితి మాకు తక్కువ వేజెస్ ఉండడం వల్ల, తక్కువ శాలరీస్ ఉండడం వల్ల. అండ్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ఇప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 21లో మా సర్వీసెస్ని కనీసం గుర్తించలేదు. మా ఎక్స్పీరియన్స్ అంతా పోతుంది, మా 20 సంవత్సరాల 15 సంవత్సరాల సర్వీస్ అంతా పోయింది. మా వేర్ ఈజ్ ద ప్రొఫెషనల్ గ్రోత్? టీచర్కి ఉండాల్సిన డిగ్నిటీ ఆఫ్ పర్సనాలిటీ అనేది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉందా అసలు యూనివర్సిటీలలో? ఇది ఒక నయా వెట్టి చాకరీ వ్యవస్థ. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్గా అక్కడ ఎక్కడో జెరూసలంలో ఏదో జరిగింది, లేదా సూడాన్లో ఏదో జరిగింది, ఇంటర్నేషనల్ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటా మాట్లాడేటువంటి మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, బుద్ధిజీవులు, మీడియా ఇక్కడ జరుగుతున్నటువంటి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దారుణాన్ని మర్చిపోతున్నారు. సారీ టు సే. ఎందుకు అనంటే మేము చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా కలిసి పనిచేసినాం తెలంగాణ మూమెంట్లో. గద్దర్ లాంటి వాళ్ళు కానీ, హరగోపాల్ లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ కాశీం లాంటి వాళ్ళు కానీ, మేము వీళ్ళందరితో కూడా మేము కలిసి అడుగులేసినాం. మొన్న మేము అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే విమలక్క గారు వచ్చారు, ఎవరు రాలేదు, తనొక్కరు వచ్చి మా కోసం మద్దతు ఇచ్చేవారు. తనతో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఇట్లా అందరితో కలిసి పని చేసినాం. కేసీఆర్ ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో కూడా కలిసి పని చేసినాం. మాకేం వాళ్ళంటే శత్రుత్వం లేదండి, మాకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళని అంటున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంతో. కానీ ఎస్ మీరు అంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయ వ్యవస్థ పట్ల బుద్ధిపూర్వకమైన నిర్లక్ష్యం ఉన్నది అనే ఒక ఆరోపణ చాలామంది చేస్తున్నారు. నిజమా అది? అవును సార్. ఎందుకంటే 2009లో నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. ఆ నోటిఫికేషన్ వచ్చి అది 2013లో అపాయింట్మెంట్ అయ్యారు. 13 తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ, పోనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అన్న చేస్తారా అంటే అది కూడా లేదు. అట్లా స్తబ్దత ఏర్పడింది, కొంచెం వ్యవస్థపై మొత్తము స్తబ్దతంగా ఉండడం జరిగింది. సాధారణంగా మీరు పార్ట్ టైం కదా, కాంట్రాక్ట్ టీచర్స్ అని పార్ట్ టైం ఏం డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా అందరూ పార్ట్ టైం టీచర్సే ఉంటుండే సార్. కాంట్రాక్ట్ టీచర్స్ అనేవారు యాక్చువల్గా 98, 99 తర్వాతకి వచ్చినటువంటిది ఇది. అంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లో అది కాంట్రాక్ట్ అనే పదాన్ని తీసుకొచ్చింది వాళ్ళు. ఆ ప్రభుత్వం తెచ్చిన తర్వాత అది ఇమ్మీడియట్గా యూనివర్సిటీస్కి ఎంటర్ కాలేదు.
కానీ అది 2004-05 నుంచి మెల్లగా స్టార్ట్ అయింది యూనివర్సిటీలలోకి వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఎంటర్ అయింది. అయితే అంతకన్నా ముందు ఎవరైనా కూడా పార్ట్ టైం టీచర్స్గానే జాయిన్ అయ్యేవారు. యూనివర్సిటీ ఎవరైనా తీసుకుంటుందంటే పార్ట్ టైం బేసిస్నే తీసుకునేది. తర్వాత వాళ్ళ సర్వీస్ అలా కంటిన్యూ అవుతుంటే వాళ్ళని అడ్హాక్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్ కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్కు కనుక ఫిట్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళను అడాప్ట్ చేసుకునేది, ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకు పర్మనెంట్ స్టేటస్ ఇస్తుండే. 2004-05 తర్వాతకి ఏమైందని అంటే మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ పార్ట్ టైం అంటే 16 క్లాసెస్ మనం క్రైటీరియా చెప్పినాం కదా. ఈ క్రైటీరియా ఏదైతుందో దానికోసం నోటిఫికేషన్ వస్తే 16 వర్క్లోడ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కాంట్రాక్ట్గా అయ్యేవాళ్ళు, 16 వర్క్లోడ్ లేని వాళ్ళు పార్ట్ టైంగా తీసుకునేటోళ్ళు. సో కాబట్టి ఈ పార్ట్ టైంలో జాయిన్ అయిన వాళ్ళకు 1-2 క్లాస్లో తక్కువ ఉంటే ఎవరైనా ప్రొఫెసర్ ఆ డిపార్ట్మెంట్లో ఆ సెక్షన్లో కనుక రిటైర్ అయితే వాళ్ళకి ఆ 1-2 క్లాసులు కలుస్తుండే, వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కాంటాక్ట్ అవుతుండే. ఇప్పుడు యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంటాక్ట్ టీచర్లలో 80-90% ఒకప్పుడు పార్ట్ టైం టీచర్లే. వాళ్ళకు 16 క్లాసుల వర్క్లోడ్ రాగానే వాళ్ళు కాంటాక్ట్ టీచర్లుగా అప్గ్రేడ్ అయ్యారు. అయితే ఆ అవకాశము మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ ఉందో, దానివల్ల యూనివర్సిటీలు మమ్మల్ని 15 క్లాసులకే పరిమితం చేసినాయి. మాకు వర్క్లోడ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మేమందరం కూడా కాంటాక్ట్ చేయడానికి ఎలిజిబుల్గా ఉన్నాము, మాకు ఫుల్ వర్క్లోడ్ ఉంది, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు అని మమ్మల్ని 15కే ఆపుతా ఉన్నారు. ఇప్పుడు మీ కష్టాల కారకులు ఎవరు? సరే, వ్యవస్థ. ఇప్పుడు ఒక్క వ్యక్తిని మనం ఎవరిని కారణం మనం చెప్పట్లేదు, కానీ ఒక సంస్థగా ఒక వ్యవస్థగా గత ప్రభుత్వము మా సమస్యలకు ప్రధానమైనటువంటి కారణము. ఎందుకనంటే వాళ్ళు దీన్ని మేము వాళ్ళ దృష్టికి, ఎంతోమంది దృష్టికి, పల్లా రాజేశ్వరరెడ్డి సార్ లాంటి వాళ్ళకి కానీ, వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళకి కానీ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్కి వినోద్ కుమార్ సార్ని, ఇట్లా చాలామందిని కలిసిన అప్పుడున్న దీదేని ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఈవెన్ సవితా ఇందర్ రెడ్డి మేడం కానీ, అంతకుముందున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డి సార్ కానీ, వీళ్ళందరికీ మేము ఒక 10-15 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అయినా కూడా మా మొర పట్టించుకోలే. ఖచ్చితంగా వాళ్ళు దీనికి కారణం అని చెప్పగలుగుతాం. మా బాధ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మా సమస్యని పరిష్కరిస్తుందనే హోప్తో ఉన్నాం. అందుకనే మేము పెట్టుకున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. ఎవరైతే మేము గత 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామో 12 యూనివర్సిటీలో వాళ్ళందరికీ జాబ్ సెక్యూరిటీ కల్పించాలా. మేము యూనివర్సిటీ నోటిఫికేషన్కు వ్యతిరేకం కాదు, రెగ్యులర్ రిక్రూట్మెంట్కు వ్యతిరేకం కాదు, ఈ GO21కు వ్యతిరేకం. ఎందుకు అనంటే ఈ GO21లో మా సర్వీసెస్ని రికగ్నైజ్ చేయలేదు. మాకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్కు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్స్ కూడా మీరు ఇచ్చినప్పుడు వెయిటేజీ, మా సర్వీసెస్ మీ కళ్ళ ముందు పనిచేసినాం కదా, మేము మా సర్వీసెస్ని రికగ్నైజ్ చేయాలి. కాబట్టి GO నెంబర్ 21 మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంట్లో ఇంకా కొన్ని ఉన్నవి, అవన్నీ కూడా వాళ్ళు సెటరేట్ చేయాలి, UGC నిబంధనల ప్రకారం వాటిని ఫాలో కావాలి. అండ్ రెండవది ఏంటంటే మా సర్వీసెస్ని ఇందులో ఇంక్లూడ్ చేయాలి. మొదటి డిమాండు మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలా. అండ్ ఎట్ ద సేమ్ టైం మాకు దీంట్లో GO21 ఏదైతే ఉందో దాన్ని సవరిస్తూ దాంట్లో మా సర్వీసును ఇంక్లూడ్ చేయాలా. ప్రతి ఒక్క సంవత్సరం ఎక్స్పీరియన్స్కి ఒక మార్కు వెయిటేజ్ ఇవ్వాలా. అండ్ ఎట్ ద సేమ్ టైం గత 15-20 సంవత్సరాల నుంచి తక్కువ వేజెస్ తీసుకొని సంవత్సరం మొత్తం పనిచేస్తూ 6 నెలల జీతాలు తీసుకొని మోసపోయి పనిచేస్తున్నాం. అందరికన్నా ఎక్కువ స్టార్వింగ్తో ఉన్నాం, నష్టపోయినాం. కాబట్టి రేపు జరగబోయే రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మాకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 3 డిమాండ్లతో మేము మొన్న చలో సెక్రటేరియట్ ప్రోగ్రామ్ని పిలుపునిచ్చినాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మొత్తం కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎంతమంది మీరు? ఈ పార్ట్ టైం అధ్యాపకులు తెలంగాణ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో పనిచేసేటటువంటి పార్ట్ టైం లెక్చరర్లు మొత్తం 800 నుంచి 850 వరకు ఉంటాం సార్. మొత్తం ఈసారి ప్రభుత్వం ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనుకుంటున్నారు యూనివర్సిటీలలో? 2800 వరకు పోస్టు భర్తీ చేయాలనుకున్నది, అన్ని విభాగాలు కలుపుకొని. ఇప్పుడు మీరు 850 డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవచ్చుగా. ఎట్లాగో మీరు 20 ఏళ్ళుగా పాఠాలు చెప్తున్నారు, ప్రభుత్వం అట్లా తీసుకునే అవకాశం ఉన్నదా? ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? మీరు సూచన చేయగలరా ప్రభుత్వానికి? ఇప్పుడు మనకి చాలా డిఫరెంట్ యూనివర్సిటీస్లలో కూడా డిఫరెంట్ స్టేట్స్లలో ఒక రేషనలైజేషన్ అనేది ఉంది. ఎట్లా అంటే ఎవరైతే సర్వీసెస్ని అందిస్తూ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ యూనివర్సిటీలో కానీ ఢిల్లీ యూనివర్సిటీలో కానీ పార్ట్ టైం టీచర్స్ని వాళ్ళు అడ్హాక్ చేసుకొని రెగ్యులరైజ్ చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడు కాంట్రాక్ట్ టీచర్సు వాళ్ళు ఒక 1000, 1100 సమ్ అరౌండ్ ఉన్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్ నెంబర్ ఐ డోంట్ నో. సో వీళ్ళు కలిపితే మొత్తంగా ఒక 1400 మెంబర్స్ 1500 ఉంటారు.
సో వీళ్ళని సెక్యూర్ జోన్లోకి పెట్టేసి అంటే జాబ్ సెక్యూరిటీ కల్పించి వీళ్ళు టీచర్లు చేయాలి పెట్టాలి. వీళ్ళ జాబ్ సెక్యూరిటీ ఇచ్చేసి వీళ్ళను తీసేయకుండా మిగిలిన ఈ 2800 ఏదైతే శాంక్షన్ పోస్ట్ ఉన్నాయో వాటన్నిటికీ నోటిఫై చేసుకోవచ్చు. మేమేమంటున్నామంటే వాటిని నోటిఫికేషన్ ఇవ్వద్దు, రిక్రూట్మెంట్ చేయొద్దని అనట్లేదు. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చి మీరు వాటిని ఫిల్అప్ చేసుకోండి. ఒకవేళ కనుక మీ ఇప్పుడు 850 మంది 20 ఏళ్ళుగా పాఠాలు చెప్తున్నారు పిల్లలకు. ఆ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ అధ్యాపకులుగా రాబోతున్నారు. అంటే మీరు ఆ మేరకు అర్హత ఉన్నట్లే. అంటే మీకు గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటేనే కాదు, మీరు వచ్చినట్లే కదా. ఎట్లాగో ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే మీ మీద మీరు ఫైట్ చేసే అవకాశం కూడా ఉంటుందా? ప్రభుత్వానికి ఇబ్బంది ఏం కాదా? మనం సెక్యూర్ జోన్లో పెట్టేసి మనకు సూపర్ న్యూమరీ కింద క్రియేట్ చేసుకుని అయినా సరే సెక్యూర్ జోన్లో పెట్టేసి ఇవి మళ్ళీ అగైన్ శాంక్షన్ పోస్టులు లాగా రావు, అవి రీనోటిఫై కావు. వాటిని అలాగే ఉంచేసి వాళ్ళు రిటైర్ అయితే అది అంతే అయిపోతుంది అంతటితోటి. రావు, కొత్త రాదు. ఇప్పుడు సో దీనికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మనకి ఏదైతే శాంక్షన్ బడ్జెట్ పోస్ట్ ఉన్నాయో 2800 వాటిని ఫిల్అప్ చేసుకోవచ్చు. మీరు ఒక విడతనా, సింగిల్ టైమా, డబుల్ టైమా, మీరు 2వ విడతలనా, 3 విడతలా ఎట్లా ఫిల్అప్ చేస్తారో చేయండి. ఇప్పుడు ఈ 1400 మందిలో వీళ్ళు ఎవరైతే ఫిట్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు రెగ్యులర్ త్రూ ఆ నోటిఫికేషన్ త్రూ కూడా వాళ్ళు వచ్చేస్తారు. సో ఆటోమేటిక్ ఇవన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి. ఖాళీ కాని వాళ్ళు ప్రొటెక్టెడ్ మోడ్లో ఉంటారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ సిస్టంతో కనుక మనం వెళ్తే ఇటు గత 15-20 సంవత్సరాలుగా యూనివర్సిటీలకి సర్వీస్ చేస్తున్నటువంటి టీచర్లకు న్యాయం చేసినట్లు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్ చేసిన మంచి పేరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. సో ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు అట్లా కాకుండా ఈ రేషనలైజేషన్ లేనటువంటి జీవో నెంబర్ 21 తీసుకొని వస్తే ఈ ఫస్ట్ స్టేజ్ని ఫిల్టర్ అయిపోతారు. చెప్పినాను కదా ఇందాక, నేను గ్రాడ్యుయేషన్ 25 ఏళ్ల కింద డిగ్రీ చేసిన ఆయనే మొన్న డిగ్రీ చేసిన ఆయనతో పోటీ పడే పరిస్థితి లేదు. ఆయనకి 80 మార్కులు ఉంటాయి, 80% ఉంటాయి, నీకు 50% మార్కులు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ప్రభుత్వమే కనుక 850 మందిని తీసుకోవడం వలన విద్యార్థులకు యూనివర్సిటీకి వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వానికి అదనంగా వచ్చే ప్రతిష్ట ఏమిటి? సార్ ఒకటి, ఇప్పుడు గత ప్రభుత్వం ఏమో ఇగ్నోర్ చేసి రిక్రూట్మెంట్ చేయలేదు. వాస్తవానికి చేయకపోవడం వల్ల ఒక ల్యాగ్ వచ్చేసింది. పర్మనెంట్ పొజిషన్లో ఎక్కువ మంది టీచర్లు ఉంటే మనకు యూజీసీ నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తాయి. మనకు నాక్ రికార్డు ఏదైతే ఉందో గ్రేడు అది బెస్ట్ గ్రేడ్ వస్తుంది. అండ్ ఎక్కువ పర్మనెంట్ టీచర్స్ ఉంటే రీసెర్చ్ ఎక్కువ నడుస్తుంది, క్లాసెస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీసెస్ అందుతాయి. సో యూనివర్సిటీస్ ఆటోమేటిక్గా స్ట్రెంథెన్ అవుతాయి. అంటే నాక్ రికగ్నిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ యూజీసీ బడ్జెట్ నుంచి కానీ మనకు ఎక్కువ సర్వీసెస్ అందుతాయి. ఇది ఒకటి యూనివర్సిటీస్కి. అండ్ రెండోది ఏంటంటే ఈ టీచర్స్ పాఠాలు చెప్పిన వాళ్ళే కదా ఇప్పుడు తిరిగి మళ్ళీ వచ్చిస్తున్నటువంటిది. ఇప్పుడు మేము ప్రొడ్యూస్ చేసిన స్టూడెంట్స్, మేము పాఠాలు చెప్పిన స్టూడెంట్స్ వేరియస్ సెక్షన్స్లలో అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కానీ, లేదంటే మోడల్ స్కూల్ కానీ, గురుకులు కానీ, వీటన్నిట్లలో ఉన్నటువంటి టీచర్స్ అంతా ఆల్మోస్ట్ మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి పిల్లలే. ఎక్కువ మంది పిల్లలు, అందరూ అని చెప్పట్లేదు, ఎక్కువ మంది పిల్లలు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కదా మా సర్వీస్కి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఎవిడెన్స్. సో అది అకాడమిక్గా బెటర్మెంట్ జరుగుతుంది వీళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. అండ్ దీస్ ఆర్ ఎవిడెన్స్ అండ్ అంటే వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. ఇప్పుడు కొత్తగా వచ్చే టీచర్ కన్నా పాత నుంచి చెప్తున్నటువంటి టీచర్కు అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఈక్వల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సర్వీస్ ఎక్కువ అందించగలుగుతాడు. అండ్ క్విక్ రిజల్ట్స్ కూడా, మంచి రిజల్ట్స్ కూడా, గుడ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇదేమో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటారా, లేదంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటావా, మనం అదేమవుతుంది అని అంటే మనకు గత ప్రభుత్వము ఇగ్నోర్ చేసినటువంటి యూనివర్సిటీలను లేదా జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాడిన పెట్టే ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా రిక్రూట్మెంట్ చేసి యూనివర్సిటీల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దిన ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఆ గౌరవం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనే ఆశ ఉన్నదా మీకు? గత ప్రభుత్వం ఏమీ ఇనిషియేటివ్ తీసుకోలేదు కాబట్టి మేము ఎన్నోసార్లు తిరిగి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, విద్యామంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మాకు ఏమీ సానుకూలంగా రాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము చేస్తుంది అని మేము అనుకుంటున్నాము. విద్యాశాఖ కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది. కాబట్టి మాకు త్వరలోనే మంచి సానుకూలమైనటువంటి వస్తుంది అనుకుంటున్నాం సార్. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు విద్యాపరంగా
బోధన ప్రమాణాల పరంగా తీసుకున్నప్పుడు ఏ స్థానంలో ఉన్న మనం పెరగాలంటే ఏం చేయాలి? సో ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ ద సెంటర్ ఫర్ ది నాలెడ్జ్ సార్. యాక్చువల్గా యూనివర్సిటీలు అనేటివి సెంటర్ ఫర్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్. అవి ఉద్యోగాలను క్రియేట్ చేసేటువంటి సంస్థలు కావు వాస్తవానికి. ఇప్పుడు వస్తున్నటువంటి అంటే నాలెడ్జ్ సెంటర్స్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఉస్మానియన్స్ ఎవరైతే అలుముని ఉస్మానియన్స్ ఉన్నారో, ఇప్పుడు సత్యనాథెల లాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుందో ఎడ్యుకేషన్ సెక్టార్ని గత ఒక 10-15 సంవత్సరాలుగా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ సెక్టార్ అనేది మెల్లిమెల్లిగా అది డిగ్రేడ్ అవుతూ వస్తూ ఉన్నది. విద్యా ప్రమాణాలు తగ్గుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే దానికి రకరకాల కారణాలు. ఒకటి, యూనివర్సిటీస్ని ఇగ్నోర్ చేస్తూ యూనివర్సిటీలలో ఫింగరింగ్ ఎక్కువైంది గవర్నమెంట్స్ ఒకటి. అందుకని రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇప్పుడు ఫైనాన్స్ అలొకేట్ చేస్తున్నారు బడ్జెట్లో, కానీ ఇష్యూ చేయట్లేదు, రిలీజ్ చేయట్లేదు. దానివల్ల యూనివర్సిటీలో ప్రొవైడ్ చేసుకోవాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్గా వాటిని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది యూనివర్సిటీ. అండ్ రెండోది ఏంటంటే యూనివర్సిటీ అటానమీ దెబ్బతింది. ఇప్పుడు ఏ వైస్ ఛాన్సలర్ కూడా సొంతంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇనై ఉన్నాం కాబట్టి మేము చూస్తూ ఉన్నాం డైరెక్ట్గా. మేము స్టూడెంట్స్ నుంచి గత 20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ దశలో చూసినాం, టీచర్ దశలో కూడా చూసినాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు యూజీసీ ప్రమాణాల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం కొన్ని మీట్ కాలేకపోతున్నాం. సో దీనికి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలా? ఎందుకంటే స్టేట్ పరిధిలో ఉన్న యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్కి బడ్జెట్ మొత్తం సెంటర్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది సఫిషియెంట్గా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో మన స్టేట్ యూనివర్సిటీస్ డెవలప్ కాలేకపోతున్నాయి, రీచ్ కాలేకపోతున్నాయి. ఇప్పుడు NIRF ర్యాంకింగ్స్లో కానీ, వరల్డ్ 100 యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్లో కానీ, టాప్ ఇండియన్ ర్యాంకింగ్స్లో కానీ మనం గ్రాడ్యువల్గా వెనక్కిపోతున్నాం. మన రీసెంట్గా ఒక 3-4-5 ఇయర్స్ బ్యాక్ 22 ర్యాంక్ వచ్చినాం. అంతకుముందు ఎక్కువ ఉంటుండే. మనకు యూపీ స్టేటస్ కూడా వచ్చింది. అంతకుముందు 100 కోట్లు రిలీజ్ అయినాయి. యూనివర్సిటీ పొటెన్షియాలిటీ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది కూడా మనకు వచ్చింది. ఇది గర్వకారణమే. కానీ ఇది ఇంకా మెల్లిమెల్లిగా డిగ్రేడ్ అయిపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్యలు ఏంటంటే సఫిషియెంట్ ఫ్యాకల్టీ లేక యూనివర్సిటీలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మెల్లమెల్లగా నిర్వీర్యమవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మేమేమంటున్నాం అంటే ఇది రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాల్సిందే, కాదని అంటలేము. కానీ బిఫోర్ దట్ మీరు ఎవరైతే 20 ఇయర్స్ నుంచి ఈ యూనివర్సిటీస్ నిలబడడానికి ఒక ఫౌండర్స్ లాగా నిలబడ్డారో, పిల్లర్స్ లాగా నిలబడ్డారో, ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ లెస్ వేజెస్ అండ్ దే కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ త్రూ ఓవర్ ది ఇయర్. సో దేర్ ఫోర్ ఏమంటున్నామంటే మా సెక్షన్ పార్ట్ టైం టీచర్స్కి న్యాయం చేయండి. మమ్మల్ని రెగ్యులరైజ్ అనే పదంతో ఒకవేళ టెక్నికల్ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే జాబ్ సెక్యూరిటీలన్నా పెట్టండి. దానికి ఏం చేస్తారో పెద్దలు కూర్చోండి, ఆలోచించండి. ఒక యూజీసీ పే స్కేల్ ఇస్తారా, ఏదన్నా ఒకటి తక్కువ ఇచ్చి రెగ్యులర్స్ వాళ్ళతోని మమ్మల్ని ఒక ప్రొటెక్టెడ్ జోన్లో పెట్టేసి మీరు రిక్రూట్మెంట్ చేయండి. ఇందులో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంతా కూడా దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కూడా చెప్తున్నాం మేము. ఆల్టర్నేటివ్ అగైన్ అండ్ ఆల్టర్నేటివ్. సో కాబట్టికనే మా సర్వీసెస్ని రికగ్నైజ్ చేయాలి. ప్రభుత్వము విద్యా ప్రమాణాలను పెంచాలంటే రిక్రూట్మెంట్ చేయాల్సిందే. దానికి మేము వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా యాజ్ ఎ టీచర్స్గా మేము చెప్తాం. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలా, అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెర్చ్ని ఎంకరేజ్ చేయాలంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ స్టేటస్ ఇచ్చేస్తే ఆ ప్రొవిజన్స్ అన్నీ వస్తాయి. అంటే రీసెర్చ్ గైడెన్స్ కానీ. ఇప్పుడు యూనివర్సిటీలలో ఏమైందనంటే రెగ్యులర్ టీచర్స్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్క రెగ్యులర్ టీచర్ కూడా లేదండి. కాంటాక్ట్ టీచర్లు అక్కడక్కడ. కాంటాక్ట్ టీచర్లు లేకుండా కేవలం పార్ట్ టైం టీచర్లే ఇన్ఛార్జ్ హెడ్లుగా ఉండి నడిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. రీసెర్చ్ ఎట్లా ఇదంతా మారాలనంటే వీళ్ళందరినీ ఒక ప్రొటెక్టెడ్ జోన్లో పెట్టి వీళ్ళకు ఈక్వలెంట్ స్టేటస్ ఇస్తే కనుక, ఎందుకంటే ఆల్రెడీ PhD చేసి 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రీసెర్చ్ పెరుగుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం రిక్రూట్మెంట్ కూడా చేయాలి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరూ మాట్లాడిన విషయాలు వాస్తవానికి కేవలం వారి ఈ ఉద్యోగ భద్రతకు సంబంధించిన అంశమే కాదు. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు, ప్రభుత్వాలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, విశ్వవిద్యాలయాలు ఎంత అద్భుతంగా ఉంటే సమాజం పైన వాటి ప్రభావం అంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వాస్తవానికి 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఉన్నది కూడా 1000 లోపే ఉన్నారు. వీరి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఇన్నాళ్ళు వారు చేసిన సేవకు గుర్తింపు ఉంటుంది, ప్రభుత్వం చేస్తున్న ఒక భరోసా నమ్మకాన్ని ఇచ్చినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.